హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ టీఎస్డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సొల్యూషన్స్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి ఒకసారి. ఇఫ్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3:2:7 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 2520, దెన్ దేర్ హెచ్సిఎఫ్. 3 సంఖ్యలు యొక్క నిష్పత్తి ఇచ్చడం జరిగింది 5:3:7. వాటి కాసాగు 2520. అయితే ఆ వాటి గాసాక ఎంత? ఇందులో 3 నెంబర్స్ ఏబిసి అనుకున్నట్టయితే ఆ నెంబర్స్ యొక్క రేషియో 5:3:7 అవుతుంది ఇచ్చిండు. ఇప్పుడు ఆ నెంబర్స్ మనకి రేషియోని రిమూవ్ చేసినప్పుడు 1 వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ నెంబర్ 5x, సెకండ్ నెంబర్ 3x, థర్డ్ నెంబర్ 7x. ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం ఇచ్చిండు. మరి ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి తెలిసినటువంటిదే, హారిజంటల్గా ఈ విధంగా రాసుకుంటాం. ఈ మూడింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ x కాబట్టి xతో డివైడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి 3 కూడా ప్రైమ్ నెంబర్స్. సో ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నావో ఎల్సిఎం ఏమవుతుందంటే వాటి యొక్క ప్రొడక్ట్ అంటే 5:3:7x, 5:3:7x, దట్ ఈజ్ ఈక్వల్ టు 2520 ఇచ్చిండు. ఇప్పుడు 5 3 15, 15 7 105. సో x ఈజ్ ఈక్వల్ టు 2520 బై ఈ మల్టిప్లై చేసినటువంటిది రెండో సైడ్ వస్తే డివైడ్ అవుతుంది 105. సో 5తో డివైడ్ చేస్తే 5 21 5 5 5 0 5 4 అగైన్ 3 7 3 1 3 6 3 8 7 టేబుల్లో 7 2 7 24. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 24. ఈ ఎక్స్ వాల్యూ 24 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో మూడింటిని డివైడ్ చేసేటువంటి కామన్ నెంబర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 5:3:7 ఇచ్చిండు. ఈ మూడింటి యొక్క హెచ్సిఎఫ్ ఎక్స్ అనుకున్నట్టయితే ఆ నెంబర్స్ 5x 3x 7x అవుతాయి. మరి వాటి యొక్క ఎల్సిఎం అంటే మనకి ఇక్కడ మూడింటి యొక్క కామన్ నెంబర్ ఎక్స్ కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఎక్స్తో డివైడ్ చేస్తూ రిమైనింగ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తాం. సో 105 × x = 2520 వచ్చింది. డివైడ్ చేసి ఎక్స్ వాల్యూ 24, ఎక్స్ వాల్యూ 24 అనేది ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, చూస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రియల్ రూట్స్. వాస్తవ మూలాలతో ఉన్నటువంటి వర్గ సమీకరణాలను గుర్తించండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ లోపల ఏబిసి ఏసీడీ ఇలా 3 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. మనం చెక్ చేయాలి ఇప్పుడు ప్రతి ఈక్వేషన్ కూడా. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏం కావాలి? రియల్ రూట్స్ ఉండాలి. అంటే వాస్తవ మూలాలు ఉండాలంటే మనకి కండిషన్ ఏంది? వాటి యొక్క డిస్క్రిమినేట్ విచక్షణ అనేది >0 కావాలి. విచక్షణ b² - 4ac. డిస్క్రిమినేట్ d = b² - 4ac. ఇది >0 అన్న కావాలి, =0 అన్న కావాలి. >0 అయితేనేమో రియల్ రూట్స్ నాట్ ఈక్వల్ ఉంటాయి, =0 అయితే రియల్ రూట్స్ ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈక్వల్ అని ఉండవచ్చు, >0 అని ఉండవచ్చు. సో ఫస్ట్ మనము ప్రతి ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినేట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ది ఏ ఆప్షన్కు b² అంటే -2√² -4a × 2 c అంటే 1. సో దీన్ని స్క్వేర్ చేసినట్టయితే 2² అంటే 4, 4 2 8 -8 0 వచ్చింది. కాబట్టి ఇది మనకి రియల్ రూట్స్ ఉన్నట్టే. నెక్స్ట్ది 4² 16 -4 × 5, 16 -4 × 1 × 5 -20. 16 - 20 అంటే -4. సో ఇది <0 వచ్చింది కాబట్టి రియల్ రూట్స్ ఉండవు. సో మనకి బి అనే ఈక్వేషన్కు రియల్ రూట్స్ ఉండవు. నెక్స్ట్ది ఇప్పుడు మనము దీంట్లో బి లేనటువంటి ఆప్షన్ చూడండి ఇక్కడ ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో డైరెక్ట్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. మళ్ళీ ఒకసారి ఇంకో మిగతా ఇప్పుడు చెక్ చేద్దాం. నెక్స్ట్ సి అంటే 2√2² -4√3 × -2√3. 2² అంటే 4, 4 × 2 అంటే 8 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇటు మైనస్ ప్లస్ 4 2 8, √3 × √3 అంటే 3 అవుతుంది. సో 8 + 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 32. దిస్ వన్ ఈజ్ ఆల్సో > 0. ఓకే, నెక్స్ట్ వన్ x + 1/x దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఇచ్చినటువంటిది చూసినట్టయితే మనకి x² + 1 ఈజ్ ఈక్వల్ టు ఈ x డివైడ్ చేస్తుంది రెండో సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది 3x. 3x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -3x అవుతుంది 0. ఇప్పుడు b అంటే -3² -4 × 1 × c అంటే 3. ఓకే, సారీ c అంటే 1 కాన్స్టెంట్. 3² అంటే 9 -4. సో 9 - 4 అంటే 5. దిస్ ఈజ్ ఆల్సో > 0. >0 వచ్చింది కాబట్టి మనకి ఈ 3 ACD 3 కూడా మనకి రియల్ రూట్స్ ఉంటాయి, బీకి ఉండవు. మనకి ఇక్కడే తెలిసిపోయింది కాబట్టి డైరెక్ట్ ఇక్కడనే రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్, ఇఫ్ log 3 = 0.4771 దెన్ ద వాల్యూ ఆఫ్ log 729 / 625 -log 9/25 -2 log 3/5. ఇది మనకి ఇచ్చినటువంటిది. ఇప్పుడు log 3 వాల్యూ ఇచ్చిండు, మరి దాన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి.
ముందుగా లాగ్ 729/625 అంటే లాగ్ 725 మైనస్ లాగ్ 625 రాస్తాం. నెక్స్ట్‌ది ఇక్కడ లాగ్ 9/25 అంటే లాగ్ 9 బ్రాకెట్‌లో లాగ్ 25 బ్రాకెట్ రాయాలి ఇక్కడ. ఎందుకంటే ముందర మైనస్ సింబల్ ఉంది కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా 2 టైమ్స్ ఆఫ్ లాగ్ 3 మైనస్ లాగ్ 5. ఇప్పుడు లాగ్ 729 అంటే మనకి 3/6 అవుతుంది. 625 అంటే 5/4 మైనస్ 9 అంటే 3 స్క్వేర్ అవుతుంది. సో మైనస్ లాగ్ 3 స్క్వేర్ మైనస్ ఇది మైనస్ ప్లస్ లాగ్ 25 అంటే 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ లాగ్ 3 మైనస్ ఇది మైనస్ ప్లస్ 2 లాగ్ 5. ఇప్పుడు ఇక్కడ పవర్ ఉంది, బేస్కు పవర్ ఉన్నట్టయితే కోఎఫిషియంట్ అవుతుంది, గుణకం అవుతుంది. కాబట్టి 6 లాగ్ 3 మైనస్ 4 లాగ్ 5 మైనస్ 2 లాగ్ 3 ప్లస్ 2 లాగ్ 5 మైనస్ 2 లాగ్ 3 ప్లస్ 2 లాగ్ 5. ఇందులో 2 లాగ్ 5 ఇక్కడ 2 లాగ్ 5 ఇక్కడ 4 లాగ్ 5 ఉంది. అయితే ఈ రెండింటికి ప్లస్ ఉంది, ఈ రెండింటికి దీనికి మైనస్ ఉంది. కాబట్టి 2 లాగ్ 5 ప్లస్ 2 లాగ్ 5 4 లాగ్ 5 అవుతుంది. మైనస్ 4 లాగ్ 5 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ మైనస్ 2 లాగ్ 3 మైనస్ 2 లాగ్ 3 మైనస్ 4 లాగ్ 3 అవుతుంది. సో 6 లాగ్ 3 మైనస్ 4 లాగ్ 3 మైనస్ చేస్తే 2 లాగ్ 3 వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ లాగ్ 3 వాల్యూ ఎంత ఇచ్చిండు 0.4771 మల్టిప్లై చేస్తే 2 1 2 2 7 14 2 7 14 15 2 4 8 9. సో పాయింట్ 0.9542 0.9542 ఆప్షన్ 4 is the correct option. Option 4. Next question. The unit digit in the expansion 3/27 plus 8/26 is. మనకి ఇచ్చినటువంటిది 2 నెంబర్స్ ఇచ్చిండు. ఒకటి 3/27 ఇచ్చిండు, ఇంకొకటి 8/26 ఇచ్చిండు. వాటి యొక్క వన్స్ ప్లేస్ని యాడ్ చేస్తే వచ్చేటటువంటి నెంబర్ యొక్క వన్స్ ప్లేస్లో ఎంత ఉందని అడిగిండు. సో 3/27 అంటే మనకి ఏ నెంబర్ అయినా సరే యూనిట్ ప్లస్ డిజిట్ తెలుసుకోవాలంటే దాని యొక్క పవర్ను 4తో డివైడ్ చేయాలి. 4 మల్టిపుల్గా వచ్చేటట్టు రాయాలి. సో ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తే 4 6 24 కాబట్టి 3/4 హోల్ పవర్ ఆఫ్ 6 ఇంటూ 3/3 4 6 24 ప్లస్ 3 27. సేమ్ ఇది కూడా 8/4 హోల్ పవర్ ఆఫ్ 6 ఇంటూ 8/2 ఈ విధంగా రాసుకోవాలి. ఇచ్చినటువంటి వాడిని 4తో డివైడ్ చేసి రాసుకుంటూ మిగతాది ఇక్కడ రాసుకోవాలి 3/3. ఇక్కడ కూడా 4 6 24 కాబట్టి 8/4 హోల్ పవర్ ఆఫ్ 6 ఇంటూ 8 స్క్వేర్. ఇప్పుడు 3/4 అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే వన్స్ ప్లేస్లో ఏమొస్తుంది 1 వస్తుంది. సో 1/6 అంటే ఏమొస్తుంది 1 వస్తుంది. 3/3 అంటే 27 అంటే వన్స్ ప్లేస్లో 7 ఉంటుంది. సో 1 into 7 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 8/4. సో 8/4 అంటే 8ను 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే వన్స్ ప్లేస్లో 8 8 64 అంటే వన్స్ ప్లేస్లో 4. ఇక్కడ కూడా 4 4 4 16. సో ఇప్పుడు వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. 6/6 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి వన్స్ ప్లేస్లో 4. ఇప్పుడు 6/6 6ని ఏ నెంబర్తో 6తో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 6 వస్తుంది వన్స్ ప్లేస్లో. సో 4 6 4 24 కాబట్టి వన్స్ ప్లేస్లో 4. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్లో కూడా 3/27 అంటే వన్స్ ప్లేస్లో 7 వచ్చింది. ప్లస్ 8/26 అంటే వన్స్ ప్లేస్లో 4 వచ్చింది. 7 + 4 అంటే 11. సో వన్స్ ప్లేస్లో 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్ను బేస్ ఏ నెంబర్ అని పవర్ను 4తో డివైడ్ చేసి 4 మల్టిపుల్గా మార్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ 3/4 అంటే 81. సో 81 అంటే వన్స్ ప్లేస్లో 1 ఉంటుంది. 1/6 అంటే 1 వస్తుంది. 3/3 అంటే 27 అంటే వన్స్ ప్లేస్లో 7 1 7 7. సేమ్ ఇక్కడ కూడా 6/6 అంటే 6 వస్తుంది వన్స్ ప్లేస్లో. 8 స్క్వేర్ అంటే 64 అంటే వన్స్ ప్లేస్లో 4 ఉంది. సో 6 4 24 వన్స్ ప్లేస్లో 4. 7 + 4 11 కాబట్టి వన్స్ ప్లేస్లో 1. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద రేషనల్ నెంబర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ హాజ్ ద టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్స్. ఈ కింది అకర్ణీయ సంఖ్యల నుండి అంతమయ్యే దశాంశాలను గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఇక్కడ A and B ఓన్లీ, C and D ఓన్లీ, ABD BCD. ఈ నాలుగింట్లో ఏవి అంతం అవుతాయి, టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. మనం నేర్చుకున్నాం టర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే డినామినేటర్ హారం యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే 2 or 5 2 కానీ 5 కానీ ఉన్నట్టయితే డినామినేటర్ లోపల ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అదర్ దెన్ 2 and 5 ఉన్నట్టయితే నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్. సో 32/455 మనం 455ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో 5 టేబుల్ ఫస్ట్ 5 9s 5 1s సో 91 వచ్చింది. సో 91 అనేది 5 టేబుల్లో రాదు కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 32/5 × 91. సో మరి ఇక్కడ 13 7 91 వస్తుంది. 13 టేబుల్లో 32 రాదు, 7 టేబుల్లో కూడా రాదు. కాబట్టి మనకి ఏమవుతుంది నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాదు. సో టర్మినేటింగ్ డెసిమల్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్.
సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇప్పుడు నెక్స్ట్ది మనకి ఇంకేమున్నాయి, BCD. ఓకేనా. సో B ఫైండ్ అవుట్ చేద్దాం. సో 17/3125 సేమ్ 3125ను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 5 టేబుల్లో 5 6 30, 5 2 5 5 అగైన్ 5 125 5 2 5 5 5 5 5 1. సో 5 పవర్ ఆఫ్ 5 వచ్చింది. సో 5 పవర్ ఆఫ్ 5 వచ్చింది కాబట్టి డినామినేటర్లో 5 మాత్రం ఉంది కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్. ఇది టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 60/512 60/512 512 అంటే మనకి 2 పవర్ ఆఫ్ 9 2 పవర్ ఆఫ్ 9. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ మనకి అయితే ఇక్కడ మనకి ఈ రెండు ఎలాగ అయిపోయినాయి, ఏ టర్మినేటింగ్ డెసిమల్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. BCD. సో B ఎట్లాగా అయ్యింది, ఇంకా CD ఆటోమేటిక్గా అవుతాయి కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ మనం చెక్ చేసినా కూడా D కూడా టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. చూద్దాం. 24/1280. సో ఫస్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి మనకి 4 6 24, 4 3 4 2 4 0 అగైన్ 2 టేబుల్లో 2 3 2 1 2 6 2 0. సో 160ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 10 × 16. 10 అంటే 2 × 5, 16 అంటే 2 పవర్ ఆఫ్ 4. ఇందులో 2 and 5 మాత్రమే ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. సో మనకి BCD మూడు కూడా టర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ రియల్ నెంబర్స్. ఇచ్చినటువంటి దాన్ని డిసెండింగ్ ఆర్డర్లో అవరోహణ క్రమంలో రాయాలి. మరి ఇక్కడ అవరోహణ క్రమంలో రాయాలి అంటే మనకి ఇచ్చినటువంటి చూసినట్టయితే ఇవన్నీ కూడా అన్లైక్ సడ్స్, అంటే రాడికెండ్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడనేమో మనకి రేషనల్ నెంబర్ ఉంది, ఇక్కడ సడ్ ఉంది, 7 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో డిఫరెంట్ రాడికెండ్స్ ఉన్నప్పుడు మనం కంపారిజన్ చేయడం అనేది కష్టం అవుతుంది. మరి అయితే దాన్ని ఏం చేద్దామంటే వీటిని అన్నిటి కూడా ఒక సేమ్ నెంబర్గా మనకంటే మిక్స్డ్ సడ్ ఉంది, అంటే ఒకటి ఇరేషనల్ నెంబర్, ఒకటి రేషనల్ నెంబర్ ఫ్యాక్టర్ మల్టిప్లికేషన్లో ఉంది. సో దాన్ని మనం 9ని కూడా ఏం చేద్దామంటే రూట్లోకి పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, 9 లోపలికి వస్తే 81 అవుతుంది. 81 × 3, సో 243 ఫస్ట్ది. సెకండ్ది 4 కూడా లోపలికి వచ్చేసి 4 4 16, 16 7 112. ఓకేనా. ప్యూర్ సర్డ్గా మారుస్తున్నాం, శుద్ధ కరణిగా మార్చుకుంటున్నాం. సో 21 అంటే 441, 7 7 49, 49 × 6, 6 9 54, 6 4 24, 29, 219 4. సో లాస్ట్ వన్ 11 11 121, 121 2 242. ఇప్పుడు అన్నీ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇప్పుడు కూడా అన్లైక్ సర్డ్స్ ఉన్నాయి, కానీ మనకి లోపల ఉన్నటువంటి నెంబర్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఏ నెంబర్ అయితే స్మాల్ నెంబర్ ఉంటుందో దాని యొక్క స్క్వేర్ రూట్ కూడా తక్కువనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో లీస్ట్ మనకి డిసెండింగ్ ఆర్డర్ రాయాలి కాబట్టి హైయెస్ట్ ఎంత ఉంది ఇక్కడ అంటే 441 ఉంది. 441 అంటే 21 ఉండాలి ఫస్ట్ది. సో 21 ఉండాలంటే మనకి థర్డ్ ఆప్షన్ రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ 441 తర్వాత నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 294. 294 అంటే 7√6, 7√6. సో ఫోర్త్ వన్ 7√6 ఉన్నటువంటిది, 21 తర్వాత 7√6 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కావాలంటే చెక్ చేద్దాం. నెక్స్ట్ది 294 తర్వాత 243 అంటే 9√3 కరెక్టే ఉంది. నెక్స్ట్ 242, సో 11√2. లాస్ట్ వన్ వచ్చేసి 4√7. సో ఓకేనా. ఈ విధంగా మనకి ఆప్షన్స్ నుంచి కూడా ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తే మనకు పర్టికులర్గా కరెక్ట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.